ఈరోజు మనం ఏంటంటే ఈరోజు ఒక కప్పు మైదా వేసి బాదుషాలు తయారు చేస్తా. చూడండి, ఒక కప్పు ఇట్లా వేసుకున్నా. ఒక కప్పు కదా, ఇంకింత వేసుకున్నా అంటే 1.25 కప్పు వేసుకున్నా. ఇట్లా వేసుకొని పిండి నేను దీంట్లో ఒక అర స్పూను సోడా ఉప్పు, వంట సోడా వేసా, ఒక స్పూన్ నెయ్యి వేసా, ఒక స్పూను ఆయిల్ వేసా. అంటే నేను మీకు చూపిస్తున్నా. నేను ఒక గంట ముందు కలిపి పెట్టేసుకున్నా. మా అమ్మాయి లేదు, నేను కలిపి పెట్టుకున్నా. ఒక చిటికెడు సోడా ఉప్పు, ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూను ఆయిల్ వేసా. ఆయిల్ వేసి బాగా కలిపేసి ఇట్లా పెట్టేసుకున్నా. చూడండి, మెత్తగా అరగంట అవుతుంది కలిపి పెట్టేసుకున్నా. నాంతదని ఇట్లా కలుపుకోవాలా. ఇప్పుడు నేనేంటంటే పిండి మీకు చూపిస్తున్నా. 1.5 కప్పు వేసా. దీంట్లో ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూను ఆయిల్, కొంచెం సోడా ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక అరగంట కానీ గంట కానీ అక్కడ పెట్టుకోవాలి. నానాల బాగా నానిన తర్వాత మనం ఇట్లాగా అవుతుంది. ఇప్పుడు ఎడబెట్టుకొని దీనికి ఏంటంటే పిండి దీంట్లో పెట్టేస్తాను. వేసుకున్నాం కదా, 1.5 కప్పు ఇట్లా నానింది కదా. దీనికి ఎంత చక్కెర పాకం కావాలంటే 1.5 కప్పు వేసాం కాబట్టి దీంట్లో 3 కప్పులు దాకా చక్కెర పాకం కావాలి. పాకం పట్టుకోవాలి మనం, లేపాకం పట్టుకోవాలి. ఇదే కప్పుతో మనం 3 కప్పులు వేసుకోవాలి. కప్పుకి చూడండి, ఇట్లా ఈ కప్పుతో 1.25 వేసా నేను పిండి. చూడండి, 2 కప్పులు, దానికి కాలు ఇట్లా వేసుకోవాలి. 2.5 వేసాను నేను పాకంకి. అది ఎక్కువైనా పర్వాలే, మరీ తక్కువ కాకుండా. ఇప్పుడు దీనికి తగ్గట్టు మనం ఈ చక్కెరకి వాటర్ వేసుకోవాలి. చూడండి, నీళ్ళు, చక్కెర మునిగేంత వరకు నీళ్ళు ఇట్లా వేసుకొని లేపాకం రానిచ్చినప్పుడు మనం గ్యాస్ ఆపేసుకోవాలి. చూడండి, గ్యాస్ వెలిగిస్తున్నాం. గ్యాస్ వెలిగించి పాకం పెడుతున్నా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి, సింపుల్గా మనం ఇంట్లో బాదుషా తయారు చేసుకునేది చూపిస్తాను. దీంట్లో ఆయిల్ బట్టి పెట్టేసుకుంటాం. చూపిలే ఉంచేది. ఆయిల్ పెట్టుకొని దానికి తగ్గట్టు ఆయిల్ చూడండి, ఆయిల్ పోసి ఒక గిన్నెలో పెట్టుకున్నాం. ఇప్పుడు మనం బాదుషా తయారు చేసుకుంటాం. పాకం కాగే లోపలికి బాదుషా తయారు చేసుకుంటాం. పాకం కలబెట్టుతూ ఉండాలా. పాకం బాగా లేపాకం వచ్చే వరకు కలబెట్టుకోవాలి మనం. ఈ లోపల బాదుషా తయారు చేస్తాం. ఇంకో స్పూను నెయ్యి వేసుకుంటాం, కొంచెం మనకి చేతులు కావకుండా. ఒక స్పూన్. చూడండి, ఎంత దూదిలాగా ఇట్లా బాగా మెత్తగా కలుపుకొని పెట్టేసుకోవాలి. మనం పెట్టుకున్న తర్వాత ఒక అరగంట కానీ గంట కానీ నానబెట్టి అది పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు తీసుకొని మనం బాదుషా టైప్లో చేసుకోవాలి. చూడండి,
ఇట్లా బాగా చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలు ఇట్లా చేసుకొని వాటిని మనం బాదుషాలాగా బాగా ఉండలు చేసుకొని ఇట్లా సింపుల్గా అయిపోద్ది. చూడండి పాకం పాకం కాగుతుంది. చూడండి పాకం ఇట్లా అయితే రంధ్రం కొంచెం పెద్దదిగా చేసుకోవాలి. ఇట్లా ఈ గ్యాస్ మీద ఆయిల్ పెట్టేస్తా, సన్న మంట మీద కాగుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా బాగా సింపుల్గా చేసుకోవచ్చు. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేను గోధుమ పిండి వేయలేదు, మైదా వేసుకున్నాను. ఎప్పుడో కదా మనం చేసుకుంటాము, అందుకని మేము మైదా వేసాం. చూడండి ఇట్లా చాలా ఈజీగా పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు. లేదు మన చిన్న చిన్న ఫంక్షన్లు పిల్లకాయలు వస్తాయి అంటేటప్పుడు మనం ఇట్లాగా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. కొనాలి తెచ్చుకోవాలి ఇందులో మనం ఇట్లా చేసుకోవచ్చు. అయితే పిండి అయితే నానబెట్టుకోవాలి, ఒక గంట అట్లాగా నానబెట్టుకొని ఇట్లా తీసుకోవాలి. నేనంటే కొత్త వాళ్ళు కూడా నేర్చుకుంటారని చిన్న ఒక్కొక్క కప్పే వేస్తున్నా, అంటే ఎక్కువ వేయటం. ఎక్కువ వేసినా మేము ఉండేదే ముగ్గురమే, ఎవరన్నా పిల్లలు వస్తే ఇస్తా. మనం అది పనిగా వెళ్ళలేము అది రోజు. మన ఇంటికి ఎవరైనా పిల్లలు వస్తే వాళ్ళకి పెడతాం, లేకపోతే లేదు. అందుకని నేను కొద్దిగానే చేసుకుంటాను. చూడండి ఇట్లా ఈజీగా అయిపోద్ది ఇట్లా తయారు చేసుకుంటే మీరు. పాకం కొంచెం రానిచ్చి ఆపేస్తాం. మనం కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు కొంచెం. మా ఇంట్లో ఉంది కాబట్టి వేస్తున్నా, వేయాలని ఏం లేదు, ఉంది కాబట్టి వేస్తున్నా. చూడండి కొంచెం అంతే. బాగా పాకం లేపాకం రావాలైతే. ఇట్లా చిన్న చిన్నవి చేసి పెట్టుకోవచ్చు, పెద్దవి కూడా చేసుకోవచ్చు. గబగబా అవుతుంది. పిండి అయితే కొంచెం నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం పిండి కొంచెం బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మనకి మెత్తగా ఇట్లాగా దూదులాగా వస్తాయి. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఎంత గబగబు చేసేసాను అంటే. ఒక కప్పే, 1.5 కప్పే నేను వేసింది, ఎక్కువ వేయలేదు. కొంచెం బాగా సరసర ఇట్లా ఇట్లా తిప్పుకోవాలి. ఇట్లా తిప్పుకొని చూడండి రౌండ్ వస్తుంది కదా, కొంచెం రంధ్రం పెద్దదిగా పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా రంధ్రం. కలుపుతుంటేనే పిండి గులాబ్ జామ్ పిండి వాసన వస్తుంది, స్మెల్. మనం బాగా నానబెట్టి కొంచెం ఒక స్పూన్ నెయ్యి
ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపాం కదా, ఆ స్మెల్ అంత బాగా వస్తుంది. పాకం కూడా వచ్చేసింది, గ్యాస్ ఆపేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చూడండి, ఇట్లా చేసుకుంటే ఈజీగా అయిపోతాయి. చూడండి, మనకి 1.5 కప్పు పిండికి ఇవి వచ్చాయన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేసి చూస్తా. ఆయిల్ కొంచెం ఎక్కువ కాగకూడదు, లైట్గానే కాగాల. ఇప్పుడు మంట కూడా తగ్గిస్తున్నా. చూడండి, ఇట్లా ఆ వేడి చాలు, అంత వేడిలోనే వేయాలి. కొంచెం లేచిన దాకా పైకి అలాగే సన్న మంట మీద ఉడకాలి. తర్వాత కొంచెం మంట పెట్టుకోవచ్చు. చూడండి, ఆయిల్ వేసేది చెప్పి ఇట్లా చాలు. ఈ తడవ ఇంకొక వాయికి వేసేస్తా. అవి చూపిస్తాను పాకం. పాకం కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. చూపి పాకం కూడా, పాకం చూడండి, పాకం కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఇట్లాగా లేవాలి. సన్న మంట మీద అవి గోల్డెన్ కలర్లో కావాలి. చూడండి, ఇట్లా వేయాలి. అంటే పిండి అవి బాగా నాటే ఇట్లా వస్తాయి. చూడండి, అట్లా అట్లా రావాలి. ఇప్పుడు చెప్తా చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చూడండి, ఇరక్కుండా ఎట్లా వస్తున్నాయో అట్లా. అట్టే సన్న మంట మీద మనం వీటిల్ని కాల్చాలి. అందుకని నేను చిన్నదే పెట్టుకున్నా, చిన్న స్టవ్ మీద పెట్టి. అది కూడా మంట తగ్గించాను, ఇప్పుడు మళ్ళీ మంట తగ్గిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వస్తుందా చేసిందాక కావాలి. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా వచ్చాయో. అవి గోధుమ కలర్లో కాలాలి మనకి. గోధుమ కలర్లో అయ్యాయి అప్పుడు బాదుషా రెడీ అయిపోయినట్టు మనకి. మీరేం వంటలు చేశారు ఫ్రెండ్స్ ఈరోజు? మీరేమేమి స్వీట్లు చేశారు? మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏమేమి వంటలు చేసుకున్నారు, కూరలు ఏం చేశారు? శనివారం చూడండి, ఇట్లా కాలుతాయి, బాగుంటాయి ఫ్రెండ్స్. ఒక తడవ మీరు తయారు చేసుకొని, నేను వేసే విధానం అయితే పిండి 1 గంట అరగంట నానబెట్టుకొని చేసి చూడండి. ఇట్లా మీరు బయట కూడా తెచ్చుకోవాలి, పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టచ్చు. మనం పిల్లకాయలు పుట్టినరోజులు వచ్చినా మనం ఇంట్లో తయారు చేసి ఇట్లా పెట్టుకోవచ్చు. గోల్డ్ కలర్లో రావాలి. ఇట్లాగా కలర్ గోల్డ్ కలర్లో వచ్చాయి కదా, ఇప్పుడు తీస్తున్నా. ఇట్లా రావాలి కలర్.
మనం పెద్దవి కూడా చేసుకోవచ్చు. నేను మీడియం సైజు, మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మధ్య రకం చేసా చూడండి. ఇప్పుడు ఈ కొరవ కూడా దీంట్లో ఆయిల్లో వేసేస్తా. చూడండి ఎట్లా వేస్తున్నాయో, వేడి వేయాలకి అట్లా లేవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే పాకం పట్టాం కదా, ఈ కాలే లోపలికి ఈ పాకంలో నానబెడతా. చూడండి, యాలక్కాయలు 2, కుంకుమ పొడి, కుంకుమ పువ్వు కొద్దిగా, 2 యాలక్కాయలు దంచేసా చక్కెర పాకంలో. ఇప్పుడు వేస్తున్నా చూడండి. ఇట్లా వేసేసి ఈ పాకంలో ఇలా ముంచాలి. ఇవి కూడా తిప్పుకోవాలి మనం. చూడండి ఇంకా బాగా వచ్చాయి. ఇంకా ఫస్ట్ వాయి మీద ఈ వాయి ఇంకా బాగా వచ్చింది. కొంచెం రంధ్రాలు పెద్దవి చేశారు, అందువల్ల ఇంకా బాగా వచ్చాయి. చూడండి ఇట్లా చేసుకోవాలి, రంధ్రాలు వెడల్పుగా కొంచెం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా సన్న మంట కూడా తగ్గించేసారు. చూడండి, సన్న మంట మీదే ఉడకాలి. ఈ లోపల చూపిలే. మీరు ఆదివారం అయినా కానీ ఫ్రెండ్స్, పిల్లకాయలకి శనివారం కానీ సెలవులు కదా, ఇట్లాగా 1 కప్పు చాలు. 2 పిల్లలు ఉండే వాళ్ళకి 2 రోజులు వస్తాయి. ఏ తినరు కదా, అందుకని సింపుల్గా ఇట్లా తయారు చేసుకోవచ్చు. వాళ్ళు స్వీట్ అడిగినప్పుడు మనం ఇట్లా తయారు చేసి పెట్టుకోవచ్చు. అవి కాలిన దాకా నానబెడతాం, తర్వాత తీసేస్తాం. కొంచెం ఊరితే చక్కెర బాగా ఎక్కువ. చూడండి, ఇవి కూడా తిప్పుతున్నాను. గోల్డ్ కలర్లో రావాలి ఫ్రెండ్స్. మనం నేర్చుకుంటా ఉంటే ఒక్కొక్క వంట వచ్చేస్తుంది అంతే. కొంచెం కొంచెం వేసుకొని ట్రై చేసుకోవాలి. ఇప్పుడు మా పిల్లకాయలకైనా నేర్చుకుంటారని ఒక్కొక్క కప్పు వేసి నేను చూపించేది వాళ్ళకి. గవకన వాళ్ళు కూడా చేసుకుంటారు ఇంట్లో. తినాలా అనుకున్నారు అనుకో, వాళ్ళు చేసుకుంటారు. అందుకని నేను ఎక్కువ వేయకుండా ఒక్కొక్క కప్పు, అప్పటికి 1.5 కప్పు వేసాయి రోజు మైదా వేసి కాలుస్తాను. ఈ గాలి లోపలికి అవి తీసేస్తాను. అవతల అవి కూడా ఎత్తి దాంట్లో వేసేస్తాను పాపం. కొంచెం కాలాలి ఫ్రెండ్స్. చూడండి అట్లా. పిండి బాగా పిసకపోతే ఇరిగిపోయి ఎర అయిపోతాయి. ఇదేంటంటే పిండి బాగా నానింది మంది, అందువల్ల నీట్గా చూడు, బాండ్లకు కూడా అతుక్కోకుండా ఎంత బాగా కాలుతున్నాయో చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ఇట్లా చేసుకోవాలి. అవి తీస్తా, ఈ కాలే లోపలికి అవి తీస్తాను. ఇవి తీసేసి ఇట్లా నానబోవచ్చు, తీసి ఒక ప్లేట్లో పెట్టుకుంటాను. చూడండి ఇట్లా. బాగా చూడండి, కుంకుమ పువ్వు కూడా అతుక్కొని వాటికి ఎట్లా ఉంది.
ఫోన్ చూసారు కదా. ఇప్పుడు అవి కూడా తీసేసి దీంట్లో వేసేస్తా ఫ్రెండ్స్. పట్టుకోండి కదా. కొంచెం కాలిపోవచ్చాయి. గ్యాస్ కూడా ఆపేస్తున్నా ఫ్రెండ్స్, చూడండి. ఆపేస్తా. చూడండి ఇట్లా కాలాల గోల్డ్ కలర్లో. ఇది కూడా పాకంలో తిప్పేస్తాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంతే. నేనేమేమి వేసానంటే ఇప్పుడు వీటిల్లో మళ్ళీ చెప్తున్నా వినండి. 1.5 కప్పు మైదా వేసా. గోధుమ పిండి కాదు, కొందరు గోధుమ పిండి వేసుకుంటారు, వేసుకోవచ్చు. నేను మైదా వేసాను. 1 స్పూన్ నెయ్యి వేసాను. 1 స్పూన్ ఆయిల్ వేసా, ఏమి ఎక్కువ వేయలా. కొంచెం సోడా ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి గట్టిగా కలిపి పెట్టేసా పిండిని. 1 ముక్కాలు గంట అరగంట నాననిచ్చా. ఇప్పుడు ఇవి కూడా వేసేస్తాను. నాననిచ్చేసిన తర్వాత అప్పుడు 2 కప్పులు 2.25 కప్పు చక్కెర వేసి పాకం పట్టా. కొంచెం ఆయిల్ పోసి బాండలు పెట్టుకొని ఇవన్నీ పాకం బట్టి అక్కడ పెట్టేసుకొని ఆయిల్ గోరువెచ్చంగా ఆయిల్ కాసుకొని మనము ఈ బాదుషాలు బాగా రౌండ్గా చేసుకొని, నేను చిన్నవి చేసా, పెద్దవి చేయాల, మీడియం సైజ్ చేసా. బాగా రౌండ్గా చేసి ఆడ పెట్టుకొని మనం ఒక ప్లేట్లో అప్పుడు ఆయిల్ గోరువెచ్చంగా అవుతుంది కదా, ఆ ఆయిల్లో మనం వేసుకోవాలి. ఒక్కొక్కటి వదలాల. అవే పైకి లేస్తాయి. మనమేం గింటె పెట్టి కలబెట్టకూడదు. లేచిన తర్వాత మనం తిప్పుకొని అప్పుడు గోల్డ్ కలర్లో కాలాలి. కాలిన తర్వాత మనం తీసుకొని బాగా పాకంలో వేసుకోవాలి. పాకంలో వేసి ఒక అరగంట నానాల. అరగంట నానిన తర్వాత తీసుకొని తింటే అంత బాగుంటాయి, అంత మధురంగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చూడండి. నేనేమి ఎక్కువ వేయలా, 1.5 కప్పే. చూసారు కదా నేను చేసే విధానం ఎలా ఉంది. కాలుతుంది బాండ్ల. చేసే విధానం ఎలా ఉంది మీరు చూసేవాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా ఇట్లాగ చేసుకొని ఒక తడవ తిని చూసి ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో ఎట్లా కుదిరాయి, బాగా కుదిరాయా కుదరలేదా మాకు తెలియజేయండి. సరే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.